నమస్తే అండి. ప్రజెంట్ చూసుకుంటే నిన్న తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఏ విధంగా అవుతుంది? సి తెలంగాణలో అది ఎక్కడైనా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, దాని ఆఫీస్ కూడా పెట్టుకోవచ్చు. అది ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం, మనం ఎవరిని కూడా వ్యతిరేకించాం. అది సో ఎవరి స్థానబలం అనేది ఎలక్షన్లో తెలుస్తుంది. సో అది తప్పేం లేదు, మేము అంగీకరిస్తున్నాం అందులో. ఒకవేళ ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఇక్కడ పెట్టారు, సో ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు ఉన్నాయి. దాంట్లో ఏమైనా ఈ త్రిముఖ పార్టీలు ఏమైతే 3 పార్టీలు ఉన్నాయో, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు తెలంగాణలో, ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ అని చెప్పి పూనుకుంది. సో ఈ పార్టీలకు ఏమైనా దెబ్బ పడుతుంది అనుకోవచ్చా? అంటే ఈ దెబ్బ పడుతుందనే ఆలోచనతోనే ఇంతకుముందు జరిగిన సంఘటన నీ అయ్య జాగిరా అనే మాటలు, ఆ సంఘటన అంతా తీసుకొచ్చారు అనుకోవచ్చా? ఇక్కడ వీళ్ళు ఎట్లా అయిపోయిందంటే, రాజకీయం రాను రాను నాటకాల పరిణామాలు అనేవి ఎక్కువైపోయినాయి మన దగ్గర. వీళ్ళు చేసేది ఏంటంటే, ఫైనల్గా ప్రజలు చూసేది ఏంటంటే, ఎవడు మాకు మేలు చేస్తున్నాడో వాళ్ళకి ప్రజలు ఎప్పుడు కూడా అండగా ఉంటారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఇక్కడ మళ్ళీ తెలంగాణలో పార్టీ ఆఫీస్ పెట్టారు. అది ఎవరికి అభ్యంతరమైన విషయం కాదు. వాళ్ళ బలం బట్టి వాళ్ళు కార్పొరేషన్లో కూడా వెళ్ళొచ్చు, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళకపోతారు, అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ఏ పార్టీకి కూడా పోటీ అనేది కాదు, ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే ప్రజలు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చూశారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? బంగారు తెలంగాణ చేస్తాము అని చెప్పింది, 10 ఏళ్లలో చేసేసామని కూడా చెప్పింది. నిజంగా ఈ రోజున బంగారు తెలంగాణ అయ్యుంటే ఎందుకు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఉదాహరణకి మన రైతుల సమస్య చూద్దాం. రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఫెసిలిటీస్ కూడా లేకుండా ఎంతమంది చనిపోయారు, వడ్లు తర్పాలు కూడా లేకుండా తడిచిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ దేనివల్ల? ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేక. మరి 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఒకవేళ ఉండుంటే ఈ రోజున రైతులకి ఈ గతి పట్టేదా? లేదు. సరే, వాళ్ళు చేయలేదు. మరి ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చేసిందా? లేదు. వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఏరియా దగ్గర వీళ్ళు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెడుతున్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కూడా ఎలా చేస్తున్నారు? ఏనాడైతే బీజేపీ పార్టీ రైతు గోస, బీజేపీ భరోసా అని చెప్పి మేము యాత్ర చేశామో ఆ తర్వాత నుంచి వీళ్ళు కొనడం మొదలైంది. అంతమించి ఏమైనా కొన్నారా వీళ్ళు? లేదు. అందులో కూడా తేమ తీసేసి అక్కడ కూడా మోసం చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పనవసరం లేదు. వాళ్ళు ఏంటంటే రైతుల కోసం వెళ్తే రైతులు రావట్లేదని చెప్పి బల్కా సుమన్ అనే వ్యక్తి రైలు పట్టాలు కోసియండి, ప్రభుత్వ బిల్డింగ్స్ని ధ్వంసం చేయండి, సింగరేణి బిల్డింగ్ని ధ్వంసం చేయండి, మీకు ఏమైనా కావాలంటే డబ్బులు కూడా ఇస్తాం దానికి అని చెప్పి మిలిటెంట్ రాజకీయాలు అనేది వీళ్ళు చేస్తున్నారు. సో ఈ 2 పార్టీల్ని కూడా ఈ రోజున ప్రజలు చూస్తున్నారు. ఏవైతే 6 గ్యారంటీలు, 420 హామీలు అనేది వీళ్ళు చెప్పారు తప్ప కానీ ఫెయిల్యూర్ అయ్యారు అన్ని విషయాల్లో. ఆఖరికి ఫీజు నిరుద్యోగ సమస్య అట్లానే ఉంది, పిల్లలకి స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ అట్లానే ఉంది, చేయలేదు. ఇప్పుడు అవన్నీ చేయకపోగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్కీమ్ పేరు మీద ఒక స్కామ్ చేద్దాం అనుకుంటున్నాడు మన రేవంత్ రెడ్డి. అదేంటంటే 27,000 స్కూళ్ళంట 4,000 స్కూళ్ళ కింద కుదిస్తాడంట. అంటే ఇక్కడ మాకు ఒక ప్రశ్న ఉంది మైండ్లో, ఏంటంటే మరి 27,000 స్కూళ్ళకు సంబంధించిన బిల్డింగ్స్, ఆ స్థలాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? అంటే ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో ఉన్న స్థలాన్ని చాలా వరకు మింగేసింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని ఏంటంటే, అయితే మూసీ నది మీద పడుతుంది, ఆ పక్కనున్న ఏరియాస్ మీద పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆఖరికి స్కూల్ పిల్లల బిల్డింగ్స్ మీద కూడా, అంటే స్కూళ్ళ మీద కూడా ఆయన కన్ను పడింది. సో పెద్ద ఏరియాస్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, మరి ఆ స్కూల్ స్థలాలు ఏంటంటే వీళ్ళ వ్యాపారం సంబంధించిన వాళ్ళకో వీళ్ళ అనుచరులకో ఇచ్చుకుంటే కమిషన్లు వస్తాయి, మంచి లాభాల బాటలో ఒక కార్పొరేట్ కింద వాళ్ళు తయారు చేసుకోవచ్చు అని ఒక ఆలోచనతో ఈ స్కీము పెట్టారు. అది స్కామ్ అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మౌలిక సదుపాయాలు లేవు. ఈ రోజున టీచర్స్ లేరు, క్వాలిటీ టీచర్స్ లేరు, అసలు టీచర్స్ కూడా లేరు. సరే, ఆడపిల్లలు చదివే గవర్నమెంట్ స్కూల్కి మినిమం ఫెసిలిటీ శానిటరీ ప్యాడ్స్ అనేది ఉండాలి. కానీ ఈ రోజున శానిటరీ ప్యాడ్స్ అనేది వాళ్ళు పెడుతున్నారా? దానికి సంబంధించిన వెండింగ్ మిషన్ అనేది ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా మనం చూసామా? చూడలేదు. వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పెట్టిన
అల్పాహారం వల్ల వాళ్ళు పెట్టిన ఫుడ్ వల్ల అది ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతోమంది గురుకుల పాఠశాలలో విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇవన్నీ వదిలేసి ఇప్పుడు కొత్తగా నువ్వు ఇంటిగ్రేట్ చేసి ఎవరిని నాశనం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నువ్వు ఎక్కడో కిలోమీటర్ దూరంలో నువ్వు స్కూళ్ళు పెడతావు, ఆడపిల్లలు ఎట్లా వస్తారు? ఇప్పుడు పక్క పక్కనే అనుకో, ఏదో తీసుకెళ్తారు, డ్రాప్ చేస్తారు, వస్తారు. నువ్వు ఎక్కడో కిలోమీటర్లో 10 కిలోమీటర్ దూరంలో పెడితే వాళ్ళు ఎలా వెళ్తారు? అంటే ఆడపిల్లలు ఎస్పెషల్గా డ్రాప్ అవుట్స్ అయ్యే పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇక్కడ వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం చేస్తా అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే ప్రజలని నాశనం చేయడమే. అంటే ఏ ఏ హైరార్కీ అనేది నాకు సంబంధం లేదు. అది కింద స్థాయిలో వాళ్ళైనా, ఆఖరికి చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా, ఎవరినైనా కూడా మేము నాశనం చేయాలి. అదే ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ అనేది కంప్లీట్గా నాశనమే, ప్రజల్ని చేయాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున ప్రజల కోసం ఆయన ఏనాడైనా ఆలోచించాడా? హిట్లర్ని చూసి ఆయన నేర్చుకుంటున్నాడంట నీతులు. మరి హిట్లర్ని చూసి నేర్చుకోవడానికి ఈయన ఒక బఫూన్ సీఎం, ఓపెన్గా చెప్పాలంటే ఒక బఫూన్ సీఎం. ఈయనకున్న క్యాబినెట్లోని సర్కస్ క్యాబినెట్ నడుస్తుంది. ఈయన ఏం చెప్తే దానికి తల ఊపుతారు వీళ్ళంతా కూడా. వీళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఒకే నాణెం మీద 2 మొఖాలు. వీళ్ళు ఏం చేస్తారంటే పగలేమో తిట్టుకుంటారు, నైట్ ఏమో అన్న తమ్ముళ్ళ కలిసిపోతారు. కాబట్టే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులోనేమో కేటీఆర్ సపోర్ట్ చేశాడు. కేటీఆర్ ఫార్ములా రేసింగ్ ఇప్పుడు ఉంది కదా, ఆ కేసుకేమో రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. సో ఒకరు పరస్పర సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కదా. నిరుద్యోగం ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు ఆనాడు నిరుద్యోగులు వెళ్ళి కొట్లాడితే లాఠీలతో కొట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో. ఈనాడు అదే విద్యార్థుల్ని పట్టించుకోకుండా హింస పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు కూడా ఆనాడు 50 రోజులు వాళ్ళు సమ్మె చేసి చనిపోతే కూడా ఎవ్వడూ కూడా పోయి అడిగింది నాదుడే లేడు. ఈరోజు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఆయన శంకర్ గారు చనిపోయారు, చనిపోతే ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? కవిత వెళ్ళింది, మరి ఆనాడు కవిత ఎందుకు వెళ్ళలేదు, ఈనాడు కవిత ఎందుకు వెళ్ళింది? వీళ్ళందరూ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారండి. పూటకొక మాట, పూటకొక డ్రామా. సో ఇవి ప్రజలన్నీ కూడా చూస్తారు. కాబట్టి మేము అందుకనే ఆ ధైర్యంతోనే మమ్మల్ని ఇప్పుడు నమ్ముతారు. ఎందుకంటే చూసేశారు, బీఆర్ఎస్ని చూసేశారు, ఏదైతే ఇప్పుడు ఉందో కాంగ్రెస్ని కూడా చూసేశారు. ఇంకా ప్రత్యామ్నాయం ఎవరున్నారు? ఆల్టర్నేటివ్ ఎవరుంది ఇంక ప్రజలకి? భారతీయ జనతా పార్టీ తప్ప. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మాకు ప్రజలు పెద్దపీట వేస్తారు అన్నది 100% నమ్మకం ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో చూసుకుంటే మరి ఏదైతే బీజేపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తుంది కాబట్టి రెండు కూడా పొత్తుతో పనిచేస్తాయి అనుకోవచ్చు, పోటీ చేస్తుంది అనుకోవచ్చు. అవి రాజకీయ సమీకరణాలు చెప్పలేం మనం. అంటే మాకు తెలిసినంత వరకు ఎలక్షన్ ముందు అనేది ఏమీ ఉండదు. మేము అనేది పొత్తు లేకుండానే మేము పోటీలోకి వెళ్తాం, వాళ్ళు పోటీలోకి వెళ్తారు. అది ఎన్డీ అనేది మేము కలిసి ఉన్నాం, కానీ అది ఆంధ్రాలో ఉన్నాం. సో ఇక్కడ కూడా మేము కలిసే ఉన్నట్టే తప్ప కానీ కలవలేదు ఇంకా.